టీ20లోకి శ్రేయస్ అయ్యర్ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? ఆసియా కప్లో బరిలో దిగబోతున్నాడా అంటే అవుననే చర్చ జరుగుతోంది. గతంలో టీమిండియాకు స్టాండింగ్ కెప్టెన్ గాను శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్ గా శ్రేయస్ అయ్యరే బరిలోకి దిగుతాడని చర్చ జరిగింది. కానీ కొత్త కెప్టెన్ ఎంపికయ్యాడు. శార్దూల్ ఠాకూర్ కు కెప్టెన్సీ ఇచ్చారు. శ్రేయస్ అయ్యర్ ను జస్ట్ ప్లేయర్ గానే జట్టులోకి తీసుకున్నారు. కెప్టెన్సీ ఇవ్వకపోవడానికి ఆసియా కప్ కారణమనే వాదన వినిపిస్తోంది. దులీప్ ట్రోఫీలో సెకండ్ సెమీస్ సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు జరుగుతుంది. ఈ మ్యాచ్ లో వెస్ట్ జోన్ బరిలో దిగుతుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు ఉంటుంది. ఆసియా కప్ సెప్టెంబర్ 9న మొదలు కాబోతోంది. ఆసియా కప్ కు ఎంపికైతే దులీప్ ట్రోఫీకి శ్రేయస్ అయ్యర్ అందుబాటులో ఉండడు. అందుకే ముందు జాగ్రత్తగా కెప్టెన్సీని శార్దూల్ ఠాకూర్ కు అప్పగించినట్టుగా ప్రచారం జరుగుతోంది. టీ20లో శ్రేయస్ అయ్యర్ రీ-ఎంట్రీ ఫిక్స్ అయినట్టే అని ఫ్యాన్స్ డిసైడ్ అయిపోతున్నారు. శ్రేయస్ అయ్యర్ చివరిగా 2023లో అంతర్జాతీయ టీ20 ఆడాడు. 2023 డిసెంబర్లో బెంగళూరులో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత టీ20లో మళ్లీ అవకాశం దక్కించుకోలేదు. అయితే ఐపీఎల్లో మాత్రం దంచేశాడు. అద్భుతమైన ట్రాక్ రికార్డుతో కట్టిపడేశాడు. 3 వేర్వేరు జట్లను ఫైనల్కు తీసుకువెళ్లాడు. ఈసారి పంజాబ్ కింగ్స్ తరఫున పంజా విసిరాడు. బ్యాటర్గా కెప్టెన్గా ఆకట్టుకున్నాడు. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ఓడినప్పటికీ మంచి మార్కులు సాధించాడు. టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున ఖచ్చితంగా ఆడాల్సిన ప్లేయర్గా పేరు తెచ్చుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ బరిలో దిగితే మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ అవుతుందనే చర్చ ఉంది. ఇప్పటికే ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయకపోవడంపై విమర్శలు ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ను కాకుండా కరుణ్ నాయర్ను ఎంపిక చేయడంపై దుమారం రేగుతూనే ఉంది. కొంతకాలంగా వన్డేలకే శ్రేయస్ పరిమితం అయ్యాడు. ఓ దశలో బీసీసీఐ కాంట్రాక్ట్ను కోల్పోయాడు. అయితే దేశవాళీల్లో రాణించి మళ్లీ భారత జట్టు తలుపు తట్టాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో వీరకొట్టుడు కొట్టాడు. టీమిండియా తరఫున ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు టీ20 జట్టులోనూ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. కెరీర్లో 51 టీ20లో ఆడిన శ్రేయస్ అయ్యర్ 1104 పరుగులు చేశాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 30.66 యావరేజ్, 136.12 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు.